అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి సంజీవ్ అండి. నేను ప్రముఖ విక్టర్ బయోజెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో సీనియర్ సేల్స్ ఆఫీసర్గా పనిచేయడం జరిగిందండి. ఈరోజు మనం కురేలుగూడెం అనేటువంటి విలేజ్లో లక్ష్మణరావు గారి దగ్గరికి మనం రావడం జరిగిందండి. గత వారం రోజుల క్రితం మన రీజనల్ మేనేజర్ గారు అయినటువంటి సుధీర్ గారు మన లక్ష్మణరావు గారికి విక్టర్ కాంబో అనేటువంటి గుళికల డెమో రూపంలో ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు మనం ఈయన చేలోకి రాగానే డెమో ఇద్దామని చెప్పి అనగానే నా చేను కొంత భాగం బాగోలేదండి, బాగా డల్గా ఉంది, ఎదుగుదల లేదండి, మొబో ముడత కనబడుతుందని చెప్పడం జరిగిందండి. ఆయన మాటల్లోని ఇప్పుడు ప్రోడక్ట్ అనేది వాడారు కదా, వారం రోజులు రిజల్ట్ అనేది చెప్తామని చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చామండి, ఆయన మాటల్లో కనుక్కుందామండి రిజల్ట్ అనేది ఎలా ఉందో. సార్ లక్ష్మణరావు గారు నమస్తే అండి. సార్ మీ పేరు అది కొద్దిగా చెప్పండి సార్. నా పేరు లక్ష్మణరావు అండి, కురేలుగూడెం సార్. మనం వారం రోజుల క్రితం విక్టర్ కాంబో అనేటువంటి గుళికలు డెమో చేయడం జరిగింది కదా సార్, ఎలా ఉంది ఏంటి సార్? గురి బాగా చేసిందండి, ముడతమ్మ ఆగిందండి. ఆగిందా సార్? ఇది మన ఈ గుళికలు వేసింది వేయండి, వేయలేదు లేదండి. ఇదండి ఈ రెండు దుబ్బులు ఎవరు పీకారండి? మీరే పీకారా? ఇప్పుడు వేసిన దాంట్లో ఈ గుళికల దాంట్లో మీరే పీకారు కదా. ఎన్ని రోజులు అవుతుందండి వేసి? వారం రోజుల్లో రిజల్ట్ అనేది ఎలా ఉందండి? బాగుందండి. మీరు ఏమేమి సమస్యలు గమనించారండి మనం వేసిన దాంట్లో? ముడత అవుతుంది, వేరు బాగా చేసిందండి, తెల్ల వేరు బాగా వచ్చిందా, దుబ్బు బాగా చేసిందండి, పిలకలై బాగున్నాయా? ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవచ్చు అంటారండి? నలుగురికి చెప్తారా మీరు? ఓకే సార్, బాగుంది కదా సార్? సార్ అదేవిధంగా మన విక్టర్ కాంబో అనేటువంటి గుళికలు ఆయన వాడడం జరిగింది. ఆయన చేతిలోనే వాడిన దాంట్లోంచి ఒక దుబ్బు, వాడిన దాంట్లోంచి ఒక దుబ్బు అనేది తీయడం జరిగిందండి. అదేవిధంగా రైతు మాటల్లో కూడా మనం వినటం జరిగింది. అదేవిధంగా విక్టర్ కాంబో అనేటువంటి గుళికలు వాడుకోవడం వల్ల మువ్వ, ముడత, పచ్చపురుగు, వేరు వ్యవస్థ చాలా నీట్గా ఉంటుంది, పోషక లోపాలన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా రైతులందరూ కూడా దీన్ని గమనించి ఈ విక్టర్ కాంబో అనేటువంటి గుళికలు వాడుకోవాల్సిందిగా కంపెనీ తరఫు నుంచి సిఫారసు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి.